జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమంతుడి విషయానికి వస్తే ఆయన బ్రహ్మచారిగా చెప్పుకుంటారు, శాశ్వతమైన బ్రహ్మచారి. అయితే ఆయనకి సువర్చలతో పెండ్లి జరిగిందని ఒక కథనం కూడా ఉంది. హనుమంతుడి కళ్యాణోత్సవం కూడా చాలా చోట జరుగుతూ ఉంటుంది నేటికి కూడా. అసలు ఆ సువర్చల ఎవరు? హనుమంతుడికి పెళ్లి జరిగిందా? నిజంగా ఆయన బ్రహ్మచారా కాదా? ఏంటి దీని వెనకాల కథ ఏంటి? అయితే ఇది రామాయణంలో వెతుక్కుంటే కనుక ఈ సువర్చల హనుమంతుల కళ్యాణం గురించి ఎక్కడా ప్రస్తావన ఉండదు. పరాశర సంహిత ఆంజనేయ స్వామి గురించి ఎన్నో విషయాలు చెప్పింది. ఆ పరాశర సంహిత అలాగే కొన్ని ఇతర గ్రంథాల్లో కూడా ఈ సువర్చల హనుమంతుల యొక్క కళ్యాణం గురించి ఒక కథనం కనపడుతుంటుంది అన్నమాట. ఈ పరాశర సంహితను బట్టి చూసుకుంటే అక్కడ ఏం జరిగిందంటే, మన సూర్య భగవానుడు ఉంటాడు, ప్రత్యక్ష భగవంతుడు, ప్రత్యక్షంగా మనందరికీ కాపాడుతున్నవాడు, మనందరికీ శక్తినిస్తున్నవాడు సూర్య భగవానుడు. కొన్నాళ్ళ క్రితం, అంటే ఎన్నేళ్ళ క్రితం అంటే కొన్ని యుగాల క్రితం, సూర్య భగవానుడు యొక్క తేజస్సు ఎక్కువైపోయి తట్టుకోలేకపోయారట. అందరూ కూడా ప్రజలంతా తట్టుకోలేకపోయారు. అప్పుడు ఏం చేయాలని చూడు, ఆయన తేజస్సు తగ్గించాలి, మనం తట్టుకోలేకపోతున్నాం, ఆయన యొక్క తీక్షణటువంటి ఆ ప్రకాశాన్ని మనం తట్టుకోలేకపోతున్నాం, ఆయన యొక్క ప్రతాపాన్ని మనం తట్టుకోలేకపోతాం అని చెప్పి సూర్య భగవానుడు ఆయన తేజస్సు తగ్గించుకోవడానికి నిర్ణయించుకుంటే, దేవీ దేవతల కోరికతో ఆ దేవతల యొక్క ఆయన శిల్పి ఎవరైనా ఉన్నారంటే విశ్వకర్మ, ఆయన ఒప్పుకున్నారట. ఆయన యొక్క తేజస్సు తగ్గించాలంటే ఏం చేయాలంటే, ఒక లోహంగా అనుకుంటే లోహానికి ఉరిపిడి అంటే ఒత్తిడిలా కలిగిస్తూ దాన్ని ఏ రకంగా అయితే అరగదీస్తారో, ఏ రకంగా తగ్గిస్తారో అలాగా ఒక పాలిష్ చేసినట్టుగా సూర్యభగవానుడి యొక్క తేజస్సు ఒక లేయర్స్ కింద ఉందనుకుంటే ఆ తగ్గిద్దామని చెప్పేసి ఒక ప్రయత్నం జరిగింది. దానికి దేవతల శిల్పి అయినటువంటి విశ్వకర్మ ఆ పనికి అప్పచెప్పారు సూర్యభగవానుడి అంగీకారంతో. ఆయన తేజస్సు తగ్గించాలి, లేదంటే మాడి మసైపోతాను మొత్తం అంతా కూడా. అప్పుడు ఆయన మొదలుపెట్టారట. ఆయన ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఆ తేజస్సు తగ్గించే పనిలో ఒరిపిడితో తగ్గించడం. ఒరిపిడి అంటే ఒత్తిడి చేసి ఆ ప్రభావాన్ని అలా తగ్గించిన తర్వాత ప్రకాశం కొంత భాగం తగ్గింది. ఆ తగ్గినటువంటి ఆ తేజస్సుతో ఏం చేశాట విశ్వకర్మకి, ఇదంతా దేవీ దేవతల నిర్ణయమే. విష్ణుమూర్తికి ఆ తేజస్సుతో, సూర్యభగవానుడి దగ్గర తగ్గించేటప్పుడు ఆ తేజస్సుతో విష్ణుమూర్తికి ఒక సుదర్శన చక్రం చేసి ఇచ్చాట. ఆయన శిల్పి కదా, విశ్వకర్మ అంటారు కదా, ఆయన అంత పేరే అది కదా. ఆ సుదర్శన చక్రం జరిగితే ఇంకా తేజస్సు, సూర్యభగవాన్ తేజస్సు ఉంటే దాంతో పరమేశ్వరుడికి త్రిశూలం ఇచ్చారట. త్రిశూలం తయారు చేసి ఇచ్చాడు. తేజస్సుతో త్రిశూలం, అది ఒక లోహంగా అనుకుంటే త్రిశూలంగా తయారు చేసి ఇచ్చాడు. వీళ్ళిద్దరికీ ఈ చక్రం అలాగే త్రిశూలం ఇచ్చిన తర్వాత ఇంకా సూర్యుడి యొక్క తేజస్సు మిగిలిపోయింది. ఏంటి, ఈయనటువంటి ఒరిపిడితో తగ్గించినటువంటి తేజస్సు, అంటే అక్కడ పక్కన పెట్టినటువంటి తేజస్సు ఈ చక్రం అలాగే త్రిశూలం చేసిన తర్వాత కొంత సూర్యుడి యొక్క తేజస్సు అంటే తగ్గించింది, దాన్ని కట్ చేసినటువంటి తేజస్సు మిగిలిందట. అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి, మరి నీకు కూడా చేయాలి అంటే, లేదు ఆ శక్తి అలాగే ఉండని అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఈ సూర్య తేజస్సులో మిగిలిన సూర్య తేజస్సు ఏదైతే ఉందో ఆ సూర్య తేజస్సునితో దానికి ఆ సూర్య తేజస్సుకి నేను ప్రాణప్రతిష్ఠ కలిగిస్తానని చెప్పి, బ్రహ్మదేవుడు అంటే సృష్టి కార్యక్రమంలో ఉంటాడు కాబట్టి ఆ సూర్యుడి యొక్క తీసేసిన భాగంలో అంటే మిగిలిన భాగంలో ఆ త్రిశూలం సుదర్శన చక్రం ఎంతైతే ఖర్చు అయిపోయి ఉంటుంది కదా, ఒక 10% మిగిలింది అనుకుంటున్నాం సపోజ్. దాంతో ఏం చేశాట, ఆ శక్తికి ప్రాణప్రతిష్ఠ చేశాట బ్రహ్మదేవుడు, సృష్టికర్త బ్రహ్మదేవుడు. ఎప్పుడైనా సరే శక్తి స్వరూపం ఎలా ఉంటుంటే స్త్రీ రూపంలో ఉంటుంది శక్తి. ఎప్పుడైనా సరే శక్తి అంటేనే స్త్రీ, శివుడు అంటే శివుడు కదా. ఆ శక్తి స్వరూపంతో ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ పోసాడో ఒక అందమైన అమ్మాయిగా అది తయారైందట. ఆ సూర్యుని యొక్క మిగిలిన తెరిచేస్తూ ఒక అమ్మాయిని సృష్టించాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు చాలా సుగుణాలవతి, చాలా అందాల సౌందర్యవతి. ఆ చేసిన తర్వాత సూర్యుని వర్చస్సు వల్ల పుట్టింది కాబట్టి ఆ అమ్మాయికి, బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి అమ్మాయికి సూర్యుడి తేజస్సుతో పుట్టినటువంటి, ఇంకా సూర్యుడి కుమార్తె అనుకోవాలి కదా, సూర్య వర్చస్సుతో జన్మించింది, ఉద్భవించింది కాబట్టి సువర్చస్సు అని పేరు. అది అలాగే కాలక్రమంలో సువర్చల అని అందాల భరణి పుట్టిందనమాట. పుట్టిన వెంటనే దేవీ దేవతలంతా ఆనందించారు. శక్తి స్వరూపమైనటువంటి సువర్చల పుట్టింది, సూర్య వర్చస్సుతో పుట్టింది కాబట్టి సువర్చస్సు అలాగే సువర్చల అని చెప్పి మనం చెప్పుకున్నాం. అయితే బ్రహ్మదేవుడి దగ్గరికి దేవీ దేవతలకు మరో డౌట్ వచ్చింది. అయ్యా, మా అందరి కోరికమైన
అందరు క్షేమం కోరి మీరు ఇలాగ సూర్యుడి వర్చస్సు ఆ విశ్వకర్మ తగ్గిస్తే దాంతో మీరు ఈ రకంగా చేశారు, బాగుంది. సువర్చల పుట్టింది. ఇంతకీ సువర్చల ఎవరిని పెళ్లి చేసుకుంటుంది, అది ఎలా ఉండబోతుంది, ఆవిడ జీవితం అదని చెప్పేసి దేవతలు బ్రహ్మదేవుని అడిగారు. మీరే సృష్టించారు కదా, మీకు అంతా తెలుసుగా, అందరు రాత మీరే రాస్తారు కాబట్టి ఈ సువర్చల పరిస్థితి ఏంటి అని అడుగుతారట. అప్పుడు ఆయన ఏం చెప్తాడు, దీనిలో కూడా బాగానే అడిగారు, మంచి ప్రశ్న. దీనికి ఒక నియమం ఉంది, ఎవరైతే సూర్యుడిని ఫలమని భావించి అది తినేద్దామని చెప్పి వెళతాడో అతడే ఈ సువర్చలకి భర్తగా అవుతాడని చెప్పేసి ఆయన రాసేసాడు. సృష్టి కార్యం అంతా రాసేసాడు. సృష్టిలో ఆ అమ్మాయి జీవితం ఏంటి, ఆ చక్రం ఏంటి అది కూడా రాసేసాడు. రాసేస్తే మనకి తెలిసిన విషయమే, హనుమంతుడి చిన్నతనంలో సూర్యభగవానుడు మనకి ఫలమని భావించి ఆ సూర్యలోకానికి వెళ్ళడం, అక్కడ మూతి కాడడం, అలాగే ఏదో కళ్ళు తిరిగి పడడం ఏదో జరుగుతుంది. తర్వాత సూర్యుడి దగ్గరే ఆయన జ్ఞానాన్ని సర్వశాస్త్రాలు అభ్యసించినట్టుగా కూడా మనం చదివాం. ఇది పరాశర సంహితలో క్లియర్గా ఉంటుంది. అక్కడ సూర్యభగవానుడు మొత్తం ఒక హనుమంతుడికి చాలా శాస్త్రాలు మొత్తం ఆయనకు తెలిసినంత జ్ఞానబోధ చేసేసాడు. ఈయన పండితుడు ఏకసంధాగ్రే కాబట్టి అసలు హనుమంతుడు చాలా స్పీడ్గా సూర్యుడి దగ్గర జ్ఞానాన్ని అర్జించాడు. జ్ఞానినాం అగ్రగణ్యం ఉంటాడు. జ్ఞానులు అందరిలోనూ అగ్రగణ్యుడు ఎవరంటే మన ఆంజనేయ స్వామి, అంటే హనుమంతుడే. బుద్ధిరి బలం, బుద్ధిలో ఆ బలం ఎంత ఉంటుందంటే ఆయన ఒకడికే సొంతం, అంత బలం. బుద్ధిరి బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాకుడుచ అన్మస్మరణ భవేత్ అంటారు. అంటే అంతటి జ్ఞానం సంపన్నుడుగా తయారైన తర్వాత సూర్యుడు చూసి ముచ్చటపడి ఇతడిని నా కూతురు సుభద్రకి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నట్ట. దానికి తోడు ఇంతకుముందు చెప్పాక బ్రహ్మదేవుడు కూడా ఎవరైతే పండుని భావించి అంటే ఫలమని భావించి సూర్యుడి దగ్గరికి వెళ్తాడో అతనే ఈ సువర్చలకి భర్త అవుతాడని చెప్పాడు. కాబట్టి ఈ రెండు నియమాలు అక్కడ మనకి ఫుల్ఫిల్ అయ్యాయి. కాబట్టి సూర్యుడు కూడా ఇంత జ్ఞాని, నా దగ్గర శాస్త్రాలను చాలా చక్కగా అభ్యసించాడు, వినయ సంపన్నుడు, ఆంజనేయ స్వామికి సువర్చలను ఇచ్చి చేద్దామని చెప్పేసి భావించాడు. వెంటనే హనుమంతుడి దగ్గరికి వెళ్ళి పిలిచి, నీ చదువు అంతా అయిపోయింది, చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుండే, నాకు నా వర్చస్సు చేత నాకు ఒక కుమార్తె కలిగింది, ఆ అమ్మాయి పేరు సువర్చల, సువర్చల నువ్వు పెళ్లి చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి సూర్యభగవానుడు అడిగాడు. సూర్యభగవానుడు అడిగితే ఆయన ఏమన్నాడు, ఆంజనేయ స్వామిని అడిగాడు ఎలాగంటే, అయ్యా నేను శాశ్వతంగా జీవితకాలం శాశ్వత బ్రహ్మచర్యం అవలంబించాలని కోరికగా ఉంది నాకు, కాబట్టి నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఆయన అన్నట్టు. ఎవరు, మన ఆంజనేయ స్వామి ఆ మాట మాట్లాడాడు. అంటే నేను చేసుకోలేని ఇండైరెక్ట్గా చెప్పాడు. అప్పుడు సూర్యభగవాన్ని వదులుకోవాలనుకోలేదు, ఎందుకంటే ఎంతటి కోణాలు ఉన్నటువంటి ఇన్ని అర్హతలు ఉన్న వ్యక్తి ఎక్కడి నుంచి దొరుకుతాడు. అందులో సువర్చల ఆయన తేజస్సుతో ఉద్భవించింది ఆయన కూతురు, అది కూడా ఉంటుంది కదా. వెంటనే హనుమా, నీకు నేనేం చెప్తాను, నీ బ్రహ్మచర్య నిష్టకు విఘాతం కలగకుండానే స్వీకరించు ఈ అమ్మాయిని, నీ బ్రహ్మచర్య దీక్ష చేసుకోమని పాడు చేసుకోమని నేను ఎందుకన్నా. ఎలా ఉందో చూడండి, లింక్ పెట్టాడు. నీ బ్రహ్మచర్య దీక్షకు ఎటువంటి భంగం కలగకుండా నువ్వు వ్యవహరించు, ఇప్పుడు పెళ్లి చేసుకో అని చెప్పాట. అంటే ఇదేదో బాగానే ఉంది, మరి అదేంటి అని అనుకున్నాడు. కానీ సరైన ఆంజనేయ స్వామి సూర్యభగవానుడి యొక్క మాట కాదనలేక సరే అన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఆయన ఏం చెప్పారు, నీ బ్రహ్మచర్యానికి భంగం కలగకుండా నువ్వు జరుపుకో, నువ్వు ఈ అమ్మాయిని స్వీకరించమని చెప్తున్నాను, నేను కన్యాదానం చేస్తున్నాను చెప్తున్నానని చెప్పాడు. ఆయన మాట కాదనలేకపోయాడు. జ్యేష్ఠమాసం శుద్ధ పంచమి నాడు, శుద్ధ దశమి నాడు, జ్యేష్ఠమాసం శుద్ధ దశమి నాడు సూర్యభగవానుడు దగ్గరగా ఉండి ప్రత్యక్షంగా తన వర్చస్సుతో ఉద్భవించిన సువర్చలకి, అలాగే తన శిష్యుడు, అలాగే శివాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామికి ఇద్దరికి కళ్యాణం జరిపించాట. ఇది పరాశర సంహితలో ఈ ఘట్టం ఉందట. సువర్చల హనుమంతుల కళ్యాణం గురించి అందులో స్పష్టంగా ఉందని చెప్తారు పెద్దలు, చదివిన వాళ్ళంతా పండితులు. పరాశర సంహిత చదువుకుంటే ఆంజనేయ స్వామి గురించి మనందరికీ తెలియని విషయాలు ఏమిట్రా ఇలా చెప్తారు, ఇవేం కట్టుకదా అని అనుకోకలే. మన అన్ని పురాణాలు చదవం కదా, దాంట్లో మనకి ఆ కథ దానికి సంబంధించినటువంటి మన ప్రమాణాలన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇందులో ఈ విషయం గురించి పరాశర సంహితలో ఉందని చెప్పి తెలుస్తోంది. ఇక విషయానికి వెళ్తే మరి అడగచ్చు, మరి ఈయన శాశ్వత బ్రహ్మచారి అయితే అన్నారు కదా, మరి అటువంటిప్పుడు ఈ పెళ్ళి ఎలా చేసుకున్నాడు, ఎలా గడుపుకున్నాడండి, ఇవన్నీ ఎలా ఒప్పుకున్నాడు, ఇవన్నీ వస్తుంది హనుమంతుడి గురించి. కొన్ని ఆలోచనలు రావడం సహజమే. అంటే మనం మానవ మాతలతో ఆలోచించుకుని పెళ్లి చేసుకుంటే సంసారం చేసుకోవాలి, సంచారం చేసుకుంటే ఎదురు దాంపత్యం జీవనం సాగించాలి, బ్రహ్మచర్యం పాడవుతుంది కదా అనుకోవడానికి లేదు. ఇక్కడ బ్రహ్మచర్యంలో 4 రకాల బ్రహ్మచర్యాలు ఉంటాయని శాస్త్రం చెప్తోంది. 4 రకాల బ్రహ్మచర్యాలు ఉంటాయి.
అంటే గ్రేడ్లు ఉంటాయి కదా, ఆ బ్రహ్మచర్యాల గురించి మాట్లాడుకుంటే ఆ గాయత్రం, బ్రాహ్మం, ప్రాజాపత్యం, బ్రహ్మన్, ఇలాగ 4 రకాల పేరుతో బ్రహ్మచర్యాలు ఉంటాయంట. ఆ బ్రహ్మచర్యాల్లో ఏంటి, నియమబద్ధంగా వ్యవహరిస్తూ బ్రహ్మచర్యం గడిపే వాళ్ళని ప్రజాపత్య బ్రహ్మచారులు అంటారట. అంటే ఒక నియమబద్ధంగా, అంటే నియమబద్ధంగా అంటే ఇంకా సంసారం చేయకుండా వాళ్ళిద్దరూ దంపతుల్లా ఉంటారన్నమాట. ఆ విధంగా బ్రహ్మచర్యాన్ని పాటించే వారిని మనం ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ప్రజాపత్య బ్రహ్మచార్యం పాటిస్తున్నారు, ఆ దీక్షలో ఉన్నారని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ శాస్త్ర వచనం అది. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటే కనుక ఆంజనేయ స్వామి విషయంలో జరుపుకుంటే ఆయన ఏంటంటే ఈ కల్పాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు, కాలాలు యుగాలు ఎలా ఉంటే కల్పాలు చెప్తే భవిష్యత్ బ్రహ్మ, ఇప్పుడు బ్రహ్మ ఎవరైతే ఉన్నాడో తర్వాత భవిష్యత్ కాలంలో ఆయన భవిష్యత్ బ్రహ్మగా ఆయన ఉద్భవిస్తాడు. ఇది అయిపోయింది, చిరంజీవి కదా ఇప్పుడు కలియుగంలో, ఈ కలియుగం ఇదంతా అయిపోయిన తర్వాత ఈ వైవస్ మన్వంతరాలు కల్పాలు ఈ రకంగా కాలాన్ని విభజించారు. కాబట్టి వచ్చే దాంట్లో భవిష్యత్ బ్రహ్మగా ఆంజనేయ స్వామి ఉంటాడని చెప్పేసి ఇది అన్నమాట ఇది శాస్త్రంలో ఉంది. ఆయనకి నెక్స్ట్ స్థానం ఏంటంటే, నెక్స్ట్ ప్లేస్మెంట్ ఏంటంటే శాశ్వతంగా ఆయన ఇలా భవిష్యత్ బ్రహ్మగా ఆయనకి పొందిన నాడు ఆ రోజు ఏదైతే ఉందో, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ సమయంలో ఉన్నటువంటి భార్యగా ఆవిడ వచ్చారో ఈ సువర్చలాదేవి గారు భవిష్యత్ బ్రహ్మగా ఆంజనేయ స్వామి హనుమంతుడు అవతారం ఎత్తిన రోజునాడు సరస్వతి స్థానంలో ఇప్పుడు మనం చెప్పినటువంటి సువర్చల ఆవిడ ఉంటారట. ఇది మనకి అందులో ఎటువంటి సందేహం లేకుండా చాలా క్లియర్ కట్గా చెప్పబడింది. తర్వాత మనం చూస్తే ఏంటంటే దేవుళ్ళు భార్యలు సంసారాలను మాట్లాడితే దేవుళ్ళ యొక్క శక్తులే ప్రతి దేవుడికి ప్రతి దేవతకి ఒక రకమైన శక్తి ఉంటుంది. ఆ శక్తే ఏంటంటే మనం చెప్పుకోవాలంటే ఒక వర్చస్సు, శక్తే ఒక వర్చస్సు. మనం ఇప్పుడు కూడా చూస్తాం బాలభటువులు అంటే బాల బ్రహ్మచారులు చూస్తే ఆ ముఖంలో ఏం వర్చస్సుందిరా అంటాం. ఆ వర్చస్సు అనే పదం అక్కడ వాడుతుంది. తేజస్సు వర్చస్సు అనే మంచి పదాలు. ఆ వర్చస్సు ఉంది అంటామంటే అతడిలో ఎంత కళ ఉంది, అతడిలో ఎంత శక్తి ఉంది, ఆ వర్చస్సు ఉంది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటాం. ఆ వర్చస్సు ఉంటే ప్రత్యేకించి మనం వెతుక్కుంటే మనకు కనపడేది కాదు. ఎంత కళగా ఉన్నారు అంటాం, మా మొక్కల్లో ఎంత కళ ఉందిరా అంటే ఎవరైనా సాధకులను చూస్తే, ఎవరైనా గురువులు చూస్తే ఆ కళ చూపించండి అంటే కుదరదు. అలాగే ఈ దేవతలు కూడా వాళ్ళల్లో ఉండే శక్తే వాళ్ళకు ఒక వర్చస్సుగా ఉంటుందన్నమాట. ఆ వర్చస్సు ఎవరంటే ఆంజనేయ స్వామి విషయంలో బహిరంగంగా చూస్తే ఆయన వర్చస్సు ఎవరైనా సువర్చల. ఆయన తేజస్సు, ఆయన వర్చస్సుగా ఒక రూపంగా మనం భావిస్తే ఇక్కడ సూర్య వర్చస్సుతో వచ్చినటువంటి మన సువర్చల ఆ మహాతల్లిని ఆంజనేయ స్వామి యొక్క బహిర్ముఖమైనటువంటి వర్చస్సుగా భక్తులంతా భావించి ఆ స్వరూపాన్ని ఆయన వర్చస్సునే సువర్చలగా భావించి ఆ సువర్చల అమ్మవారికి కూడా చాలా చోట్ల పూజలు అవి జరుపుతూ ఉంటారన్నమాట. ఆయన వర్చస్సే సువర్చలాదేవిగా ఆయనతో పాటు ఉంది. బ్రహ్మచర్యాన్ని తాలూకా వర్చస్సు మళ్ళీ అది కూడా చెప్తున్నాను. ఈయన ప్రాజాపత్య మన బ్రహ్మచర్యాన్ని పాటించినట్టుగాను సూర్యుడు నియమపూర్వకంగా ఉండి చేసుకునే వాళ్ళని ప్రాజాపత్య బ్రహ్మచారులు అంటారు. ఆ బ్రహ్మచర్యంలో ఆ 4 విభాగాలు అయిన అది అవలంబించారని కూడా మనకి స్పష్టంగా తెలుసు అన్నమాట. మనం నోళ్ళు నొక్కుకోవడం ఆ బ్రహ్మచారి కదా, ఈ శాస్త్రాలు ఇవన్నీ పుక్కిడి పురాణాలు ఇవన్నీ తప్పు, మనకి తెలియదంటే తెలియకుండా ఉంటుంది తప్పితే దానికి ఆధారాలు ప్రమాణాలు అన్నీ ఉంటాయి. ఇది ఎందుకంటే మనందరికీ కూడా ఆరాధ్య దైవం ఎవరైనా ఉన్నారంటే చాలామందికి భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. శ్రీరామచంద్రుడు, తర్వాత ఆయన బంటుగా మనందరికీ ఈరోజు కూడా కలియుగంలో చిరంజీవిగా ఉంటున్నారు. ఆయన రాముడి వారి ఆదేశంతో ఆయన ఇచ్చిన వరంతో అటువంటి బ్రహ్మచారి ఆజన్మ బ్రహ్మచారి హనుమంతుడి జీవితంలో కూడా కళ్యాణం అనే ఒక ఘట్టం జరిగినట్టుగా ఆయనకి సూర్య వర్చస్సుతో ఉద్భవించింది. ఆవిడేమి పుట్టడం అంటే ఆయన కూడా సంసారం చేస్తే ఉద్భవించింది కాదు, ఆవిడ వచ్చేస్తూ. ఎందుకంటే సువర్చలాదేవి కళ్యాణం చేసుకోమని కోరితే ఆయన స్వీకరించినట్టుగా మనకి ఈ పరాశర సమితితో చెప్పబడుతుంది. కాబట్టి ఆజన్మ బ్రహ్మచారి అయినటువంటి హనుమంతుడికి ఇలాగా ఈ విధానంలో సువర్చలాదేవితో కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణోత్సవం జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు జరిపించాడు సూర్యభగవానుడు. దానికి గుర్తుగా ఇప్పటికీ కూడా సువర్చల హనుమత్ కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. ఆ జ్యేష్ఠ మాసం ఇప్పుడు నడుస్తుంది కాబట్టి జ్యేష్ఠ శుద్ధ దశమి అంటే జూన్ 5వ తారీఖు జ్యేష్ఠ శుద్ధ దశమి. కాబట్టి ఈ కథనాన్ని అంతా గుర్తించి గౌరవించే వాళ్ళందరూ కూడా హనుమంతుడికి ఆ సువర్చలాదేవికి ఒక కళ్యాణం జరుపుకుని సీతారామ కళ్యాణంలాగా వాళ్ళు కూడా ఆ హనుమంతుడికి పాత్రులు అవుతారని కూడా
మనకి అర్థమవుతుంది మన భారతదేశంలో. ఇలాగా ప్రతి విషయంలో కూడా మనకి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, అన్నింటినీ కొట్టి పడేయకూడదు, అవునా హి అని నవ్వకూడదు. ఎందుకంటే భగవంతుడి విషయంలో విశ్వాసం ఉండాలి, పెద్దలు చెప్పిన వాటిని గౌరవించాలి. కానీ ఇప్పుడు ఈ యుగ ధర్మాలు, ఇప్పుడు మనం యుగంలో ఉన్నటువంటి విషయాలతో వాళ్ళని మనం పోల్చుకోకూడదు. కాబట్టి హనుమంతుడు బ్రహ్మచారి అయినప్పటికీ ఆయన సువర్చలాదేవిని స్వీకరించాడు. కాబట్టి సువర్చల ఆ హనుమంతుడు చూడడానికి వాళ్ళ మధ్య ఇలా కళ్యాణం జరిగింది. కాబట్టి ఆ రకంగా దంపతులని మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్పితే వేరే అపార్థాలు, వేరే అర్థాలు ఇందులో ఏమీ లేవు. కాబట్టి హనుమంతుడి కరుణా కటాక్షాలు భక్తులందరిపైన ఉండాలి. ఆయన ఆశీస్సులతో అందరూ సుఖంగా ఉండాలని ఆశిస్తూ జై వీర హనుమాన్.